నిన్న మొన్నటిదాకా జాన్వీ నార్త్ రూట్ వేరు సౌత్ స్టైల్ వేరు అని అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు ఆమెను గమనిస్తున్న వారు మాత్రం అంతా ఒక్కటే అంటున్నారు. అక్కడ సక్సెస్ఫుల్ గా అప్లై చేసిన ఫార్ములానే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఏంటది? తారక్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ఈ సినిమాలో తంగం క్యారెక్టర్ ని ఆమె ఎలా చేశారో చూడ్డానికి జనాలందరూ వెయిటింగ్. దేవర పార్ట్ 1తో పాటు పార్ట్ 2 మీద కూడా ఖర్చీఫ్ వేసుకున్నారు ఈ బ్యూటీ. దేవర సినిమా సెట్స్ మీద ఉండగానే చరణ్ సినిమాకు సైన్ చేశారు ఈ భామ. బుచ్చిబాబు సానా డైరెక్షన్లో షెడ్యూల్స్ త్వరలోనే మొదలు కానున్నాయి. ఈ సినిమాలోనూ పల్లెటూరు అమ్మాయిగానే కనిపించనున్నారు ఈ బ్యూటీ. పుష్ప సీక్వెల్ స్పెషల్ సాంగ్ కోసం కాలు కదుపుతున్నట్లు వార్తలున్నాయి. దీని గురించి అధికారికంగా ఇంకా సమాచారం లేదు. అంతలోనే నేచురల్ స్టార్ సినిమాలో ధూమ్ధామ్ చేయడానికి జాన్వీ రెడీ అవుతున్నారనే మాట వినిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నాని చేస్తోన్న సినిమా కోసం ఈ బ్యూటీని అప్రోచ్ అయ్యారట. దాదాపుగా ఓకే అయిపోతుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. జక్కన్న మహేష్ సినిమాలో జాన్వీ నటిస్తారనే మాట కూడా అప్పట్లో బాగా ట్రెండ్ అయింది. కథ బావుంటే హీరో, డైరెక్టర్ ఎవరైనా సరే నార్త్లో ఓకే చెప్పేవారు ఈ బ్యూటీ. తాజాగా అదే ఫార్ములాను తెలుగుకు కూడా అప్లై చేసినట్టే కనిపిస్తోంది. జాన్వీ నెక్స్ట్ ప్రాజెక్టుల మీద ఫోకస్ చేస్తే బాలీవుడ్ కన్నా సౌత్ మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారనే విషయం ఇట్టే అర్థమవుతుంది. అన్నట్టు ఈమె నటించిన ఉలజ్ ఆగస్టు 2న విడుదల కానుంది.